హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనునిత్యం మా ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మీ అద్భుతమైన కామెంట్స్ తోటి మాతో తోడుగా జర్నీ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అంతేకాదు మన ఛానల్లో బాబోరు పవర్ రేంజర్ అనే ఒక పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్ అనేది ఎంత బాగా మీరు ఆదరిస్తున్నారో మా అందరికీ తెలుసు. మీకు ఇప్పటి వరకు చాలా చాలా వీడియోస్ చూసి ఉంటారు. కానీ రీసెంట్‌గా జరిగినటువంటి 'సీజ్ ద షిప్' అంటూ పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఒక షిప్‌ని సీజ్ చేయడం జరిగింది. ఆ షిప్ గురించి చాలా మీమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఆ క్రమంలో మేము కూడా మా వంతు సాయంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీకు అందించే భాగంగా మహేష్ చేస్తున్నటువంటి 'పవర్ రేంజర్' కాన్సెప్ట్‌లో 'బాబోర్' గారి వర్షన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ 'బాబోర్' గారి వర్షన్‌లో పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పార్టీలోకి తీసుకొని తనకి పదవులు అన్నీ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా 'సీజ్ ద షిప్' అంటంలో అది షిప్ అనుకున్నాడా? లేపోతే పని మనిషి అనుకున్నాడా? అన్న వర్షన్ తీసుకెళ్ళి చాలా చాలా హిలేరియస్‌గా మీకు అందించడానికి మేము చాలా ట్రై చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ వీడియో ఒక్కసారి చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. హావ్ ఎ లుక్. 'సీజ్ ద షిప్'. అందరికి నమస్కారం అండి. నేనండి మీ బాబోర్ని. అయ్యో బాబోయ్, మా పవర్ రేంజర్ గారు పనామా సిప్పును తీసేయమంటాడేటి? అది పనామా సిప్ అనుకున్నాడా? ఇంట్లో పని చేసే పని మనిషి అనుకున్నాడా? అధికారం ఉన్నంత మాత్రాన అడ్డగోలుగా వ్యవహరిస్తాయట. ఇన్ని రోజులు రాజకీయాలే తెలియదు అనుకున్నాను. ఇచ్చిన రోజులకి రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియని ఈ రోజే తెలుసుకున్నాను. ఆయన కష్టం సోడు చేయాల్సిన డ్యూటీ కద్దరేసుకొని చేస్తా అంటాడేటి? కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన సొంతగా పార్టీలు ఎట్టి పదవుల కోసం పక్కన వాళ్ళకి పార్టీలు కుదవబెట్టినంత ఈజీ కాదు పరిపాలన చేయడం. ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయలేక హార్ట్ అటాక్లు వస్తుంటే ఆర్బర్లకు వెళ్ళి ఆడవుడు చేస్తాడేటి? అదేటి ఆల్రెడీ సీజ్ అయిన సిప్పును మళ్ళీ సీజ్ చేయడం ఏంటి? వాడిన బెల్లునే మళ్ళీ వాడినంత చండాలంగా ఉంది ఎండానికి. కుర్చీ ఎక్కడం కొత్త కదా, ప్రతిసారి పొడి చేద్దామని వెళ్తాడు. ట్రోల్స్ తో కుల్ల పొడిపించుకొని వస్తాడు. తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాం కదా, భరించక తప్పుద్దా? సరే గాని మా పనితీరు మీద ఫీడ్బ్యాక్ కోసం మా వాళ్ళు కాల్ చేస్తారు. ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఫోన్ లేటం చేసి పాజిటివ్ రేటింగ్ ఇవ్వండి. ఎలా ఉందండి? అంటే ఒక కస్టమ్స్ ఆఫీసర్ చేయవలసిన దాన్ని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి చేయడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఒక షిప్‌కి ఒక కంటైనర్‌కి గూడ్స్ వెళ్తున్నాయంటే దానికి ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి గూడ్స్‌ని తరలిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుంటూ ఉంటారు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. అయితే ఈ రైస్‌ని ఎక్స్‌పోర్ట్ చేయటం అనేది స్మగ్లింగ్ కిందకి రాదంటూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి సీజ్ ద షిప్ అనడం జరిగింది. అది కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేసిన షిప్‌ని ఈయనెళ్లి సెకండ్ టైమ్ సీజ్ చేశారు. దాని ద్వారా చాలా 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 ట్రోల్స్, నవ్వులు పాలవటం జరుగుతుంది. అఫ్‌కోర్స్ వాళ్ళకి అది తెలిసి ఉండకపోవచ్చు కానీ, మన వరకైతే మన టీమ్‌లో అందరికీ ఇదొక ఏంటి ఇలా చేసాడు పవన్ కళ్యాణ్ అనే విధంగానే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. సంపద సృష్టిలో భాగంగా ఈరోజు కరెంటు బిల్లులు, కరెంట్ ఛార్జెస్ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏదైతే ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ స్లాబ్స్ కింద 200 యూనిట్లు కన్నా తక్కువ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెంట్ అనేది ఇప్పటి నుంచి ఫ్రీగా కాదు. 200 యూనిట్ కాదు. నువ్వు అసలు వాడకపోయినా కూడా మినిమమ్ చార్జెస్ నువ్వు కట్టాలి. సో చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించే ప్రయత్నంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. అందుట్లో భాగంగానే అన్ని బీచెస్ కూడా కంపల్సరీగా ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. మీరు ఏ బీచ్‌కెళ్ళినా కూడా అక్కడ ఎంట్రీ ఫీజ్ తీసుకొని ఎళ్లి మీరు బీచ్‌ని చూడటానికి ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. ఇది సంపద సృష్టిలో సెకండ్ స్టెప్పు. అంతేకాదు మన ఊర్లోకి మనం వెళ్ళాలన్నా కూడా మన ఊరి మెయిన్ రోడ్డు మీద ఒక టోల్ గేట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హైవేల మీద ఎలా టోల్ గేట్స్ ఉంటాయో అలాగా అది ఎన్ని కిలోమీటర్లకెళ్ళి పెడతారో మాకింకా చెప్పలేదు గానీ, ప్రతి ఊరికైతే ఒక టోల్ గేట్ పెడతారు. మీరు ఆ ఊర్లోంచి వేరే ఊరు అంటే ఆ ఊరు అయిపోగానే వేరే ఊరు ఎంటర్ అవుతారు. అక్కడ కూడా టోల్ గేట్ కట్టాలి. ఆ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలి. అక్కడ కూడా టోల్ గేట్ కట్టాలి. ఇలా మీరు టోల్ గేట్లు కట్టుకుంటూనే వెళ్ళిపోతూ ఉండాలి. అటువంటి అద్భుతమైన ఫెసిలిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గతంలో చెత్త మీద పన్నేస్తున్నాడంటూ జగన్మోహన్ రెడ్డిని నానా విధాలుగా టార్చర్ చేశారు. ఇప్పుడు టోల్ పన్నులేంటో, బీచ్ పన్నులేంటో నాకయేం అర్థం కావట్లేదు. అంతేకాదు చెత్త పన్నుని తీసుకొచ్చింది రియల్‌గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఒక వీడియో దానిపైన కూడా చేస్తా. ఇప్పుడు మన ఇంటి మధ్యలో టోల్ ప్లాజా మన రోడ్ల పైన పెట్టే టోల్ ప్లాజాలో వాటి గురించి ఒక వీడియో వచ్చింది. బాబోర్ వర్షన్‌లో చూడండి ఒకసారి.
అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోర్ మీద పడి దొగ్గోలేడతారేటి? మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి? పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాత్ర ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోండ్రాని వేలేశారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తాను శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుకని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న హామీలు కాసిపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగుళంగులు దించుతుంటాడు. తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగా ఓ మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బావమర్దులకి రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు. గట్లుంటది బాబోర్తోని. అంతేగా అంతేగా అస్సలా చూశారు కదా, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో అప్పులు 90,000 కోట్లు అయిపోయినాయి. సంక్షేమము సూపర్ 6లో ఏది అందలేదు. ఇలా టోల్ ప్లాజాల బిల్లులు, బీచ్ల దగ్గర బిల్లులు అలా ఇలా వేసి మన నడ్డి విరిచే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించాలి. గమనించి దానికి సంబంధించిన బాధపడకుండా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలో అటువంటి నిర్ణయాలు తీసుకోండి. నిజంగా తీసుకుంటే జిఎస్టీ కూడా 10% తగ్గింది ఈ మంత్ మనకి. జిఎస్టీ ఏదైతే మనకి ట్యాక్స్‌లు వస్తాయో అది 10% తగ్గింది. అంటే మనుషుల్లో కొనుగోలు శక్తి, ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆలోచనలు చాలా తగ్గిపోయాయని అర్థం అవుతూ ఉంది. అంటే ఆర్థికంగా తిరోగమనంలో ప్రయాణిస్తుందన్నది మాత్రం వాస్తవం. ఏం చేద్దాం? స్టాటిస్టిక్స్ అలా చూపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా కూడా అవి ప్రజల ముందుకి రావట్లేదనేమో అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ ఈ బాబోరు కాన్సెప్ట్ మీరు చూసినందుకు చాలా థాంక్స్. ఆశీర్వదించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.